పాప మీ మనవరాలు సార్. నా మనవరాలు కూడా ఉంది సార్. బతికే ఉంది. బతికే ఉందా? తను బతికే ఉంది. ప్రమాదంలో వాళ్ళిద్దరు మాత్రం చనిపోయారు. నా మనవరాలు బతికే ఉందా? బతికే ఉందా? అవును సార్. ఎక్కడుంది శివ? ఎక్కడుంది నా మనవరాలు? తెలియదు. తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసుకో. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకో. ఆల్రెడీ డిటెక్టివ్ ఏజెన్సీస్ అన్ని ఆ పని మీదే ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తున్నారు. చేయించు, ఇంకా బాగా చేయించు. తప్పకుండా నేను తీసుకొస్తాను. తీసుకొస్తావా? తప్పకుండా తీసుకురావాలి. నువ్వు తీసుకొస్తావు. అలాగే సార్. సార్. హలో. హలో కృష్ణయ్య గారు, నేనండి సావిత్రమ్మని. మీరమ్మా? బాగున్నారమ్మా? మీ అమ్మాయి గారు బాగున్నారమ్మా? మా అమ్మాయి పెళ్ళండి. ఎప్పుడమ్మా? మీ చేతుల్లో ఉందండి. అంటే ఇంకా కాలేదమ్మా? మీరు తలుచుకుంటూ అవుతుందండి. నా వల్లేమవుతుందమ్మా? అలా అనకండి. మీరు చెప్పినట్లుగానే అమ్మాయిని పని మానిపించాను. ఇప్పుడు ఇంట్లో బుద్ధిగా ఉంది. పెళ్లి చేస్తే చక్కగా ఉంటుంది. సరేనమ్మా, తొందరలో మీ ఇంటికి వరుణ్ణి పంపిస్తాను. తప్పకుండా పంపిస్తారుగా? సరేనమ్మా, తప్పకుండా పంపిస్తాను. మీరు ఫోన్ పెట్టేసి నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషమండి. ఉంటాను. ఆటో. ఎక్కడికి వెళ్తున్నావు? వల్లకాడికి. వల్లకాడ అంటే? ఆటో. ఆటో దేనికి? నా కారు ఉంది. కార్ దేనికి? నిన్ను డ్రాప్ చేయడానికి. వద్దు బాబు, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చేసి చూపించావు. కమాన్ యార్, నేనేం చేశాను? ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. నీ వల్లే కదా మ్యాగీ జాబ్ పోయింది. తక్కువ. ప్లీజ్ వెయిట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. మ్యాగీని కలవాలి. అడ్రస్ చెప్పు. ఎందుకు? జాబ్ గురించి మాట్లాడాలి. రియల్లీ? ప్రామిస్. నేను చెప్పానని చెప్పుకు. మ్యాగీ నన్ను చంపేస్తుంది. డోంట్ వరీ, ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నీకు పబ్ లో ట్రీట్ ఇస్తా. ఇన్వైట్ చేద్దామని వచ్చాను. రేపు మా ఇంట్లో డిన్నర్, తప్పకుండా రావాలి. ఎక్కువ మందిని పిలవట్లేదు. వచ్చే వాళ్ళంతా మనవాళ్లే. అంటే అమ్మగారిని డిన్నర్ కి పిలిచి అందులో విషయం కలిపి చంపేస్తుందా? మీరు స్వయంగా మా ఇంటికి వచ్చి పిలిచాక రాకుండా ఎలా ఉంటాను వదినా? ఇంతకీ విషయం ఏంటో చెప్పనే లేదు? ఏం లేదమ్మా, అనసూయ లేదు, అదే మీ ఫ్రెండ్ యుఎస్ నుండి భర్త కూతురుతో ఇండియా వచ్చింది. రేపు ఇంటికి రమ్మని పిలిచాను. నువ్వు కూడా ఉంటే అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. డిన్నర్ కి అనసూయ కూతురు కూడా వస్తోందా? రమ్మని చెప్పానమ్మా. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తుంది? మరి మన రాముడు బిజీ అనుకుంటా. అవునమ్మా, దేవుడి దయ వల్ల పిల్లలిద్దరూ గాల్లో పడ్డారు. ఇద్దరెవరు? మన పిల్లలిద్దరూ పార్వతి, రామ్ కృష్ణ. రేపొస్తావు కదూ? రామ్ గురించైనా రావాలి కదా. ఈజ్ దిస్ మ్యాగీస్ హౌస్? డోంట్ వరీ అమ్మా, వీలైనంత త్వరలో మంచి వరుణ్ణి మీ ఇంటికి పంపిస్తాను. మ్యాగీకి త్వరలోనే పెళ్ళైపోతుంది. మీరే బాబు, రండి లోపలికి రండి. కూర్చోండి. పంపిస్తానని చెప్పారు కానీ ఇంత తొందరగా పంపిస్తారనుకోలేదు. ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఏమనుకోకు బాబు. వెర్ ఇస్ మ్యాగీ? మ్యాగీ అదిగో మ్యాగీ. మ్యాగీ, నువ్వు వచ్చావు అమ్మాయిలా ఉన్నావు. షట్ అప్. వీడేనా నన్ను చూడ్డానికి వచ్చింది? అసలు వీడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? అంటే ఆ అబ్బాయి పెళ్లి కొడుకు కదా. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. కాదా? చంపేస్తా. లోపలికి వెళ్ళు. సరేలే, వెళ్తాను. ఏంటి? పదా. ఎక్కడికి? హోటల్ కి. ఎందుకు? ఆర్ యూ జోకింగ్? నువ్వు అక్కడ జాబ్ చేస్తున్నావు. నేను మానేశాను. మానేయడం ఎందుకు? చిన్న సారీ చెప్తే సరిపోతుందిగా. ఎవరు చెప్పాలి? వాడు చచ్చినా నేను చెప్పను. ఎస్ ఎస్, కృష్ణ బాగా ఫీల్ అవుతున్నాడు. తను సారీ చెప్తే వస్తానులే. థ్యాంక్స్ మ్యాగీ. బాయ్ రామ్. బాయ్.